10 సంవత్సరాలు అయిపోయింది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ పాలిస్తూ. ఈ 10 సంవత్సరాలలో మన తెలంగాణకు బడ్జెట్ ఎంత ఇచ్చిందో మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మనకు తెలంగాణ ఇచ్చేటప్పుడు అప్పుడు పార్టీషన్లనే తెలంగాణకు ఏవేవి ఇవ్వాలి, ఒక రైల్వే బోగిది, అదేవిధంగా యూనివర్సిటీలకు బడ్జెట్ ఇవ్వాలని కూడా అప్పుడు పార్టీషన్లో ఉండే. అవన్నీ చెయ్యకుండా ఈసారి కూడా బడ్జెట్లో తెలంగాణకు నిధులు పెట్టకుండా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉన్న దక్షిణాది రాష్ట్రాల మీద కూడా సవేత తల్లి ప్రేమ చూపిస్తుంది. మరి ఇక్కడ బీజేపీ వాళ్లకు మన ప్రజలు 8 మంది ఎంపీలను, 2 సెంట్రల్ మినిస్టర్లను, ఒక రాజ్యసభ మెంబర్, ఇంతమంది బీజేపీ నుంచి నాయకులు ఉన్నా కానీ మనకు రాష్ట్రానికి సంపాదించింది తెచ్చింది సున్నా అని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధారణ చేస్తూ నిన్ననే పిలిపించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు రేపు రాబోయే కాలంలో మేము అవి తెచ్చినామని చెప్తారు, కానీ తెచ్చింది మనకి ఏమీ లేదు. 10 సంవత్సరాలలో మీరు చూడరు, ఎక్కడ కూడా మన తెలంగాణకి ఇవ్వలేదు. అంతెందుకు మొన్న తెలుగు రాష్ట్రం అక్కడ చంద్రబాబుకి ఎన్ని బడ్జెట్ ఇచ్చారో మీరు అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక బడ్జెట్లనే కాదు, రేపు మోడీ గారు అనుకుంటే ఎంత అంటే అంత చేయొచ్చు. మన దగ్గర నుంచి తీసుకునే పన్నులు ఎంత, మనకిచ్చే బడ్జెట్ ఎంత అనేది కూడా మీరు గమనించాలి. ఇక్కడ వాళ్ళు మోసం చేసేదానికే బీజేపీ దేవుని పేరు మీదనే ఆటలు ఆడుతారు, కానీ ప్రజలకు సేవ చేయాలి, తెలంగాణకు సేవ చేయాలి, దక్షిణాది రాష్ట్రాలను కాపాడాలనే ఆలోచన కూడా ఎవరికి లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతుండు మన బండి సంజయ్ ఎవరి గురించి, గద్దరన్న గురించి. అవసరమా? డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. గద్దరన్న తెలంగాణకి ఎంత చేసిండో మన ప్రాంత వ్యక్తి, మా గజ్వేల్ వ్యక్తి, ఆయన తెలంగాణ పోరాటమే కాదు సాయుధ పోరాటం నడిపించిండు. అందరం సమానంగా ఉండాలి, ఒక అంబేద్కర్ శిష్యుల్లాగా వివరించిండు. మరి అతని విమర్శించే బండి సంజయ్ రేపు బడ్జెట్ గురించి ఏం మాట్లాడుతాడో మీ ద్వారా తెలియజేయాలి. అదేవిధంగా కిషన్ రెడ్డి పేరుకు 2వ కేంద్ర మంత్రి ఉన్నాడు, మరి ఎప్పుడైనా ఏమైనా తీసుకొచ్చిండ్రా? ఇంతకు మొదలు ఉన్నప్పుడు మన కేంద్ర మంత్రులు అందరూ కూడా తెలంగాణకు పోరాడి తెచ్చిరు. మరి ఈసారి మన దగ్గర బడ్జెట్లో ఎక్కడ కూడా పెట్టలేదు కాబట్టి బడ్జెట్ దానికి నీరస కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇది ప్రారంభమే. రేపు రాబోయే కాలంలో బీజేపీ వాళ్ళు ఎక్కడొచ్చినా అక్కడ వాళ్ళని నీలదీసే కార్యక్రమం కూడా మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మోదీ బడ్జెట్ ప్రవేశపెట్టిందో పార్లమెంట్లో అది పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని, తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చిందని, దానికి నిరసనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షన నిన్న హైదరాబాద్లో అంబేద్కర్ సాక్షిగా నిరసన కార్యక్రమం ధర్నా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కూడా ఒకటే అడుగుతున్నాం. గతంలో మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రానికి నిధుల గురించి ఒక్క రోజున అడిగిన పాపన పోలేదు. కానీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని అంటా ఉన్నాను. ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పదే ఢిల్లీకి వెళ్ళేసి కేంద్ర మంత్రులను మోదీ గారిని కలిసి ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ రాష్ట్రాలకు అన్ని విధాల విద్యార్థులు, రైతులు, పెద్ద కంపెనీలు రావాలి, తెలంగాణ బాగుపడాలి, ఏ తెలంగాణ అయితే మనం కోరుకున్నామో దాని గురించి నిధులు కేటాయించాలని ఈ రేవంత్ రెడ్డి గారు పదే ఢిల్లీని అడిగడం జరిగింది. అయినా కూడా ఈరోజు నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలంగాణకు గుండు సున్ననే మిలిచింది. అంటే దీనివల్ల మీకు అర్థమవుతా ఉంది, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేవలం అక్షంతాలు ఇచ్చిర్రు, తర్వాత చప్పట్లు కొట్టిపించిర్రు, తర్వాత క్యాండిల్లు ముట్టించి దీపాలు వెలిగించారు తప్ప ఈ ప్రజలను మోసం చేసిన ఘనత నరేంద్ర మోదీది. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీ బండి సంజయ్, ఇటు మన కిషన్ రెడ్డి, వీళ్ళకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇదే తెలంగాణ రాష్ట్రం బాగుండాలని అప్పుడు ఇదే పార్లమెంట్ మా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు తెలంగాణ గురించి పోరాడి పార్లమెంటులో దేనికైనా సిద్ధంగానే ముందుకొచ్చారు. కానీ ఈరోజు మీకు తెలంగాణ రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని బీజేపీ ఎంపీలు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నిందిస్తూ ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా పెద్ద ఎత్తున అంబేద్కర్ సాక్షిగా సిద్దిపేటలో నిరసన కార్యక్రమం చేసి బీజేపీ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు నరేంద్ర మోదీ దగ్గర
దగ్గరకు పోయి మీరు రాజీనామా చేస్తారా లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెస్తారా సస్తారా ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలని చేస్తా ఉన్నాను.